శాసనసభ అంచనాల కమిటీ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా వచ్చేసిన జరిగింది. చైర్మన్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ అంచనాల కమిటీలో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? గత 5 ఏళ్లలో ఈ అంచనాలు రూపొందించడంలో చాలా మొత్తంలో నిధులు వెచ్చించలేదు, ఖర్చు పెట్టలేదని ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గుండుశంకర్ పంతున్నారు. చూస్తే కనుక గత ప్రభుత్వ హయాంలో చాలా ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టలేదని చైర్మన్ ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని పోస్ట్ మార్టం చేస్తాం, నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తాం. ఏం జరిగింది? జస్ట్ దీని మీద ఎస్టిమేషన్ మీద ఏంటి అని చూశారు. జల్ జీవన్ మిషన్ ఒకటి దాని మీద డిస్కషన్ అయ్యింది. అలాగే ఇంకేవైతే ఇంకా ల్యాప్సెస్ ఉన్నాయో గవర్నమెంట్కి ఏం సజెషన్ చేయాలో దాని మీద డిస్కషన్ జరిగింది అంతే. కానీ గత ప్రభుత్వ హయాంలో చాలా మొత్తంలో నిధులు మాత్రం ఖర్చు పెట్టకుండా ఉండిపోయినటువంటి దీన్ని కూడా ప్రస్తావించారు. అది జనరల్ డిస్కషన్ జరిగిందండి. మరి మిగతా ఇంకా తర్వాత వాళ్ళ ప్రాసెస్ ఏంటనేది నాకు తెలియదు. ఏంటి అలొకేషన్ అయ్యింది, ఎంత ఖర్చు అయిందని దాంట్లో కాకుండా కొన్ని స్కీమ్స్ కూడా ఎలాగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి దాని మీద డిస్కషన్ అయింది అంతే. కోవిడ్ టైంలో చాలా మొత్తంలో నిధులు మాత్రం ఖర్చు పెట్టకుండా ఉండిపోయి గత ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ దీంట్లో మాత్రం మస్టల్ మిస్యూజ్ అయిన కూడా ఆయన ప్రస్తావన. మస్టల్ మిస్యూజ్ అని ఆయన అనలేదు. శ్రీకాకుళం విజయనగరంలో మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువ జనరేట్ అయ్యింది. బికాజ్ ఇక్కడ లేబర్ డైలీ వేజెస్ ఎక్కువ అయింది కనుక లేబర్ కాంపోనెంట్ ఉన్న మెటీరియల్ కాంపోనెంట్ ఎక్కువైనందువల్ల ఈ 2 జిల్లాల్లో ఎన్ఆర్ఈజిఎస్ నిధుల ద్వారా పెద్ద ఎత్తున పనులు జరిగాయి మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే ఆయన అన్నారు. అది అంచనాల కమిటీ పర్యటనలో ఎటువంటి నిధులు వచ్చే అవకాశం ఉంది వీరిచ్చే నివేదిక? యాక్చువల్గా ఇక్కడ డిస్కషన్లు అవేం జరగలేదు. కానీ ఇది కాకుండా మీరు గత 3 సంవత్సరాలుగా ఏమి బడ్జెట్ ఎలగేషన్ అయింది, ఏం ఖర్చు అయిందని అడిగితే మళ్ళీ సపరేట్ నేను చెప్తాను దానికి. కానీ ఇక్కడ జరగనిది ఆ డిస్కషన్ రాంది నేను చెప్తే బాగోదనే ఉద్దేశంతో నేను తర్వాత స్పెసిఫిక్గా 19 నుండి 22 మధ్యన ఏవైతే అంచనాలు ఉన్నాయో ఆ అంచనాల మీదనే ఈ కమిటీ పర్యటన ఇది క్లోజ్ చేసి అండి. మళ్ళీ నెక్స్ట్ ఆ బడ్జెట్ ఏం పెట్టింది, ఏం ఖర్చు నాకు అడగండి, నేను చెప్తాను. ఈ కమిటీ ఏం మాట్లాడింది అనే దాని మీద నేను ఆ 3 ఏళ్ళలో ఏం జరిగిందనే విషయాన్ని, ఆ 3 ఏళ్ళు ఏం జరిగిందనే విషయం ఇప్పుడు ఇది క్లోజ్ చేసేయండి. మళ్ళీ రీఓపెన్ చేసి మీరు మాట్లాడి నాకు ఇవ్వండి, అప్పుడు నేను చెప్తాను. ఎస్టిమేషన్ కమిటీ మీద నేను నో కామెంట్. ఎందుకంటే ఏదైతే ఎస్టిమేషన్ కమిటీ ఉందో ఆ కమిటీ నివేదిక సమర్పించుకుంటుంది కాబట్టి ఈ విషయంపై మాత్రం తాను ప్రస్తావించడం అని మాత్రం స్పష్టం చేస్తారు. కాకపోతే కమిటీ పర్యటన మాత్రం రానున్న రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాన్ని నిధులు కేటాయించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.